నాసా ఏకంగా $20 బిలియన్ ఖర్చు పెట్టి 2032 కల్లా మూన్ మీద ఒక పెద్ద సిటీని బిల్డ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అసలు ఆ సిటీ ఎలా ఉండబోతుందో తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. స్పేస్‌లో హ్యూమన్స్‌కి ఒక పర్మనెంట్ అవుట్‌పోస్ట్‌ని క్రియేట్ చేయడానికి నాసా ఒక అద్భుతమైన 3 స్టేజ్ ప్లాన్‌ని అనౌన్స్ చేసింది. నాసా అడ్మినిస్ట్రేటర్ జెరెడ్ ఇసాక్‌మెన్ రీసెంట్‌గా ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పారు. మన భూమి మీద ఉండే అంటార్కిటిక్ రీసెర్చ్ స్టేషన్స్ లాగా ఇది టోటల్‌గా సెల్ఫ్ సఫిషియెంట్‌గా ఉండాలి. కాకపోతే మూన్ మీద అట్మాస్ఫియర్ ఉండదు కాబట్టి పగల 100 డిగ్రీస్ ఎండ అండ్ రాత్రి -100 డిగ్రీస్ చలి ఉంటుంది. పైగా డేంజరస్ రేడియేషన్, స్పేస్ స్టోన్స్ కానీ, పాయిజనస్ మూన్ డస్ట్ కూడా చాలా ఎక్కువ. వీటన్నిటి నుంచి మన ఆస్ట్రోనాట్స్‌ని కాపాడడానికి ఫస్ట్ స్టేజ్‌లో ఎర్త్ నుంచి ఫోల్డింగ్ లేదా ఇన్‌ఫ్లేటబుల్ టెంట్స్ లాంటి మాడ్యులర్ స్ట్రక్చర్స్‌ని పంపిస్తారు. 2026 నుంచి 2029 లోపు దాదాపు 21 లూనార్ ల్యాండింగ్స్ ప్లాన్ చేశారు. మూన్ ఫాల్ హెలికాప్టర్ డ్రోన్స్ అండ్ రోవర్స్ అక్కడ వాటర్ ఎక్కడుందో వెతుకుతాయి. ఆ తర్వాత 2029లో ఫస్ట్ టైం హ్యూమన్స్ అక్కడికి వెళ్ళి బేసిక్ ఇల్లు సెట్ చేసుకుంటారు. ఆ టైంలోనే ఒక 40 కిలోవాట్ న్యూక్లియర్ రియాక్టర్ని కూడా అక్కడ పెడతారు. ఈ న్యూక్లియర్ పవర్ ఇచ్చిన తర్వాతే అసలైన మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. అక్కడుండే రెగోలిత్ అంటే మూన్ మట్టిని లేజర్తో మెల్ట్ చేసి 3D ప్రింటింగ్ టెక్నాలజీతో రోబోట్స్, ఇటుకలు, స్ట్రాంగ్ బిల్డింగ్స్ని తయారు చేస్తాయి. ఈ సిటీ అంతా ఒకే చోట కాకుండా కొన్ని వందల మైళ్ళ దూరం వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ న్యూక్లియర్ రియాక్టర్ వేరియేషన్కి మట్టితో మైనింగ్ ఏరియాకి మన వాళ్ళు ఉండేది చాలా దూరంగా ఉండాలి. 2032 కల్లా ఈ పర్మనెంట్ మూన్ బేస్ కంప్లీట్ అయిపోయి రెగ్యులర్గా జనాలు వెళ్ళి రావడానికి ఫీల్ అవుతుందంట. కానీ నాకు నమ్మకం లేదు, ఇంకొంచెం లేట్ అవ్వచ్చు. ఏంటి ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.